వేదిక మీద అందరు పెద్దలందరూ నమస్కారం. టైం లేదు కాబట్టి చెప్తున్నాను. అయితే నేను ఆ రోజు మంత్రిని కరీంనగర్లో. టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే వచ్చిన మెజార్టీ 4.5 లక్షలు. మేమన్నాం, ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, పోటీ చేయడానికి ఎవరు వస్తారా అని చెప్పి మేము అనుకున్నాం. అందరూ రిజెక్ట్ చేయంగా మా బండి సంజయ్ గారు కూడా పోటీ చేస్తే నేనే ఆ జిల్లా మంత్రిని. మేము మంది మార్పడంతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి తిరుగుతున్నాం. ఈయన పాపం ఎక్కడ పోయినా 20 మంది 30 మంది గదే చిన్న పిల్లలు జిన్ పాయింట్గా వేసుకునే వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు తిరుగుతారు పాపం. మాకు మేమే అప్పుడప్పుడు సానుభూతి చెప్పేది బండి సంజయ్ గారు చూసి. కానీ 4.5 లక్షల గంగల పోయి 1 లక్ష మెజార్టీతో సంజయ్ గారు గెలిచింది. ఎన్ని నెలలకు అది? 3 నెలలకి. డిసెంబర్లో ఆ ఎన్నికలని, మార్చి ఏప్రిల్నేమో ఎన్నికలని, 3 నెలలకి ఇంత మార్పు జరిగింది. మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నాడు చూసిందా? బీజేపీ ఎక్కడిదే అంటాడు. నీ కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియ బిడ్డ అని చెప్పాడు. నీ కిందికి నీళ్ళు వస్తే తెలియ బిడ్డ అని చెప్పాడు. ఇందు లేదు అని ఒకటి ఉంటాయి కదా, ఎందెందు వెతికినా అందందే బీజేపీ. ఇవాళ మీరు ఎన్ని సీట్లు గెలుతాయో ఎవరికి అంతు చిక్కని, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయని రిజల్ట్ తెలంగాణ రాబోతుంది. అక్కడక్కడ మన నాయకులు కూడా గెలిచేది ఉందా చేసేది ఉందా అని చెప్పి పని కూడా చేయలేదు కొంతమంది. ఆయన అన్నారట, మేమంతా నీకే ఓట్లు వేసామే అని చెప్పి. ఈయన పరిశాన్. ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహిస్తారా? ఖమ్మం జిల్లాలో ఎప్పుడైనా ఊహిస్తావా? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 5 లక్షలని చెప్పిండు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా అనేటువంటి చర్చ జరుగుతుంది అక్కడ. ఎందుకు మాట అంటున్నా అంటే, ఎప్పుడు కూడా ప్రజల తీర్పును ఎవరు పసిగట్టలేరు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి నాయకులు వస్తారు పోతారు, నాయకులు ఉంటారు పోతారు. పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రజల ఆశీర్వాదంతో గెలుతాయి కావచ్చు, కానీ ఇది అంతిమంగా ప్రజల జాగీర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనోహర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిండు, అది మీరు ఆలకించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి. అంతకుముందు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏం నినాదం ఇచ్చిండు? ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పిండు. అంతేనా? ఆయన ఆనాటి నినాదమే అది. ఇవాళ మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? ఈయన ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తాడా? ఊస్తాడా? పిల్లి లెక్క ఉండాలి తప్ప, అక్కడ ఏముండాలి? పిల్లి లెక్క ఉండాలి తప్ప పులి లెక్క గాంధించే పరిస్థితి లేదు. ఈ ఆయన గురించి మనం మాట్లాడేసక్క లేదు. రెండో ఆయన ఏంటిది? ఆయన వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీని మొన్న ఏమనుకున్నారు ప్రజలు? ఇప్పటిదాకా మా కళ్ళల్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసింది కాబట్టే బొందబెట్టినాము అంటారు. ఇప్పటిదాకా మేము వస్తున్నాం మాట్లాడుకున్నాం, ఎమ్మెల్యేలు మంచిగా లేదు, ఎంపీలు మంచిగా లేదు. ఎమ్మెల్యేలు మంచిగా లేదు కాదు, ఎంపీలు మంచిగా లేదు కాదు, కేసీఆర్ మీద మంచిగా లేదు అని చెప్పిన మేము. ఆయనే వ్యతిరేకించారు ప్రజలు. ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? ఎన్ని సంవత్సరాలు? ఉద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేని పార్టీ ఏది?
రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయకుండా మోసం చేసింది ఏది? ఇల్లు కట్టకుండా మోసం చేసింది ఎవరు? ఇట్లా అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఆ పార్టీ పొందబెట్టడం. మరి వాళ్ళ ఆ పార్టీ కూడా వాళ్ళు చేస్తారా? ఇవాళ ఇంతకుముందు మా మహేశ్వర్ రెడ్డి గారు గాంధీస్తులే చెప్తున్నాడు. సరే ఇక్కడ చిన్నగానే మాట్లాడుతుండొచ్చు, కానీ 6 నెలల కాలంలోనే ప్రజల చేత ఈ ప్రభుత్వమా అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని మాటలు చెప్పిండు ఆయన! అబ్బా 6